పాదాభివందనాలు. ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యం. ప్రశ్న నుంచే మానవ నాగరికత పుట్టింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన 200-300 మందే కావచ్చు, మీరు 30 లక్షల మంది నిరుద్యోగుల ప్రతినిధులు కాబట్టి మొదటగా మీకు పాదాభివందనాలు చెప్తూ, మనం చరిత్రను నిర్మించాలంటే చరిత్రను తెలుసుకోవాలి. అసలు తెలంగాణ ఉద్యమ పునాదే 52లో ముల్కీ ఉద్యమం. మన పృథ్వీరాజ్ యాదవ్ గారి ఫాదర్ ముచ్చర్ల సత్యనారాయణ గారు నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. ముల్కీ అంటే లోకల్, నాన్ లోకల్, మీకు తెలుసు ఆ ఉద్యమం. అదేవిధంగా 68-69 ఉద్యమం ప్రపంచ పోరాటాల చరిత్రలోనే జలియన్ వాలాబాగ్ తర్వాత స్వాతంత్రం వచ్చినాక ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్ 379 ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీలు ఒకవైపు, లక్షల మంది తెలంగాణ మెరిట్ అంతా కూడా అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఆ పోరాటంలో కూడా బలైంది విద్యార్థులు, నిరుద్యోగులే. అదేవిధంగా 96 నుంచి 2001 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పోరాటం చేసింది తెలంగాణ విద్యార్థులు. ఆ రోజు బెల్లి లలితని 17 ముక్కలుగా నరికినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడున్న తెలంగాణ సోయితో వచ్చిన భువనగిరి, వరంగల్కి సంబంధించిన జనసభ కావచ్చు, ఐక్యవేదిక కావచ్చు, మహాసభ, అంటే ప్రతిసారి తెలంగాణ గడ్డ మీద పోరాటాలు అద్భుతంగా ఉంటున్నాయి, ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి. పోరాటాలు చేసేది నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, ఫలితాలు అనుభవించేది ఈ లుచ్చా రాజకీయ నాయకులు. అంటే ఎక్కడ లోపం ఉందనేది మనం గమనించాలి. రోగం తెలిస్తేనే మందు కనిపెట్టచ్చు. ఇవాళ 2001 నుంచి 2014 వరకు మలిదశ ఉద్యమంలో బలైంది 1200 మంది నిరుద్యోగ యువకులు. అవునా కాదా? కేసీఆర్ గారు ఏమని చెప్తారు? ఒక్క నెత్తూరు చుక్క లేకుండా నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటాడు. మరి పొట్టి శ్రీరాములు గారు ఒక్కరు అమరజీవి అయితే, భూమి ఉన్నంత కాలం అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు మీద యూనివర్సిటీలు వచ్చినాయి, ఆయన పేరు మీద చరిత్ర వచ్చింది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మరి 1200 మంది విద్యార్థులు చనిపోయిన విషయం కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించట్లేదంటే ఇక్కడున్న నిరుద్యోగుల మీద, విద్యార్థుల మీద ఈ పాలకులకి ఎలాంటి చిత్తశుద్ధి, ఎలాంటి ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప త్యాగం ప్రాణత్యాగం. అలాంటిది తెలంగాణ గడ్డ, వీర తెలంగాణ సాయుధ పోరాటంలో 4 లక్షల మంది రైతాంగులు చనిపోయారు. నిన్నటికి మొన్నటికి చనిపోయిన 2001 నుంచి 2014 వరకు చనిపోయిన దానిలో 1200 మంది చనిపోయారు. కేసీఆర్ గారు వచ్చినాక 2014 నుంచి 2023 వరకు 327 మంది పీజీలు, పిహెచ్డీలు చేసిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. మా చావులకు కారణం ఈ కేసీఆర్ ప్రభుత్వమే అని. అంటే చరిత్రను ఒకసారి మనం రివైండ్ చేసుకుంటే మనం భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని తెలుస్తుంది. చరిత్రని అధ్యయనం చేస్తూ, వర్తమానాన్ని విశ్లేషిస్తూ భవిష్యత్తుని నిర్మించుకున్న వాళ్ళే మేధావులు. కాబట్టి నేను ఇక్కడ మాట్లాడడానికో, మీ సమస్యల మీద మీకు తెలియని విషయాలు చెప్పడానికో రాలేదు. నేను కూడా 2001 నుంచి పృథ్వన్న ఆధ్వర్యంలో 2001లో జైలుకు పోయినప్పుడు వేల మంది మమ్మల్ని చెంచల్గూడ జైలు నుంచి తీసుకొచ్చారు. జైలుకి వెళ్తే జైలు పలికిన గడ్డ ఇది. త్యాగం అనేది ఈ గడ్డలో ఉంది. కానీ మనం త్యాగాలు చేస్తుంటే ఎలాంటి నాయకులు మనకు వస్తున్నారు? మన నాయకులు అంటే మనకి రోల్ మోడల్గా ఉండాలి కదా, క్యారెక్టర్ ఉండాలి, కెపాసిటీ ఉండాలి, కేపబిలిటీ ఉండాలి. ఇవాళ నిరుద్యోగులు అంటే అర్హత ఏంటి అనేది ఐక్యరాజ్య సమితి కానీ యుఎన్డిపి ఇచ్చిన డిక్లరేషన్ చూస్తే, నిరుద్యోగి అంటే చదువుకొని, ప్రతిభ ఉండి, అన్ని రకాల అర్హతలు కలిగి ఇవాళ 2000 ఉద్యోగాల కోసం 20 లక్షల మంది పోటీ పడుతున్నారంటే వాడి మీద వాడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, అంటే ఎంత క్యాపబిలిటీ, కమిట్మెంట్ ఉంటే ఇవాళ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతారు. ఈరోజు ప్రపంచం అంతా ఒకవైపు ప్రైవేట్ ఉద్యోగాలు అయిపోతుంటే మీరు సంవత్సరాల తరబడి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, అడ్మినిస్ట్రేషన్లో బంగారు తెలంగాణలో భాగం కావాలని ఇలా 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతుంటే అక్కడ తెలుసుకోలే. చాలా విషయాలు విఠల్ చెప్పిన తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చెప్పారు. కానీ అంటే నేను అది రిపిటేషన్, ఏ ముల్క్ హమారా ఏ నౌకరీ హమారీ, ఏ ముల్క్ హమారా ఏ నౌకరీ హమారీ అని నినాదాలతోని మొదలైంది. మాదన్న మాకి, రాజన్న దేవుడు అంతకన్నా మేము అడిగేది లేదురు అని. మళ్ళీ ఏంటంటే మా ఉద్యోగాలన్నా మాకి అని చెప్పి 68లో పట్టణాల్లో చూడు, మెట్ట భూమిలో చూడు, ఆఫీసులో చూడు, ఆఫీసర్ను చూడు, ఆంధ్రమయమే అంతా, అంధకారమే అంతా అని. ఏ ఆఫీసులో చూసినా ఎక్కడ పోయినా కానీ మొత్తం ఆంధ్రలో మయమైపోయిందని చెప్పి 610 జీవోను ఆగమాగం చేసిండ్రు, ముల్కీ నిబంధనలు మూలకేసి నూకిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తిమాట చేసిండ్రు, పేపర్ మీది మాట పెంట మీద నూకిండ్రు అని చెప్పని మళ్ళీ రాసుకొని చదివినాం. ఇప్పుడు దాకా చూపించింది ఆ విట్టల్ ఏది మా మేనిఫెస్టో అంతా పెంట మీద వేసి పాడేసిరు కొడుకులు, కాంగ్రెస్ నా కొడుకులు, అంతే కదా. అన్నీ చెప్పిండు, మొత్తం వివరించి మొత్తం కంప్లీట్ చెప్పిండు. మేము కొంతమంది మాట్లాడుతుంటే, ఇప్పుడు నేను మాట్లాడినా, విఠల్ మాట్లాడినా, అరే ఏమైందా ఇప్పుడే మాట్లాడుతున్నారు, 6 నెలలు కాలేదు మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు. మాట్లాడు కరెక్టా కాదా జరి చెప్పు, రేడు ఉన్నోళ్ళు మాట్లాడాలా లేదా? అరే సిగ్గుండాలి అవుల నా కొడుకులకు చెప్పే నా కొడుకులకు, అరే అవులే కానరా అడుగున్న చికటిపల్లికి వచ్చి ఏం చెప్పిండు మీ వాళ్ళు,
రాహుల్ గాంధీ ఏం చెప్పిండు చిక్కడపల్లికి వచ్చి ఉన్నారా అందులో ఉన్నోళ్ళు ఉన్నారు కదా, ఇంతకుముందు సభాధ్యక్షత వహించి పెట్టిండు, అట్లా బల్ల మీద సై కొట్టి చెప్పిండు అని చెప్పి. మావాడు మా నాగరాజు చెప్పిన ఆ బల్ల అటు ఇటు ఉండారు, రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు అది కింద పడి ఇరిగిందన్న తీసుకపోయాడు వాడేసినామని చెప్పి పొలకట్టలు వేసినామని. అంటే అంత గట్టిగా ఆవేశంగా కొట్టిరని గాడ పెట్టిరుగా పోస్టర్ ఇక్కడ చేద్దరు ఒక్కసారి. ఇగో ఈడు ఉన్నదట, ఇగో ఈడ వచ్చి కూర్చున్నాగా మీతోని యాక్షన్ ప్లాన్ ఇక్కడ పెట్టిండు కదా ఈయన. వయనాడులో అంటే ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ మనకి చెప్పిపోయింది ఏది మొత్తం ప్రభుత్వం రాగానే వెంటనే ఇమ్మీడియట్గా డిఎస్సీలు ఇస్తాం అన్నీ చేస్తామని మొత్తం మేనిఫెస్టోలో పెట్టిరు కదా. వీళ్ళు చిక్కడపల్లికి వచ్చి అదేందో పెద్ద టీషర్ట్ వేసుకోగానే మన లెక్కనే పూరన్ లెక్క ఉన్నాడు వీడు, ఏమైనా చేస్తారు కావచ్చు మనకి రాహుల్ గాంధీ అంటాడు నిజంగానే అని జీన్స్ ప్యాంట్ వేసుకొని రాగానే నమ్మితిరి మన వాళ్ళందరూ నమ్మిన. నిజంగా కూడా నేను కూడా ఒక ఏమైనా చేస్తారు కావచ్చు అనుకున్నా, అనుకుంటాం కదా. ఇప్పుడు సెగ పుట్టాలంటే ఇప్పుడు విఠల్ చెప్పిండు కదా 30 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు ఊంచే ఉద్యమం అన్నాడు కదా, ఈ ఊంచే ఉద్యమం వయనాడు జరగాలి. ఏడా ప్రియాంక గాంధీ నిలబడే దగ్గర వీళ్ళు ఎన్ని అబద్ధాల మాటలు మాట్లాడతారు, ఎంత ధోకేబాజ్ మాట మాట్లాడతారు, ఎంత దగా చేయగలుగుతారు, వీళ్ళు ఎంత దొంగలు అని చెప్పని అక్కడ దాకా పాకితే వాళ్ళు వింటారు. ఓడగొడితేనే ఎన్నికలలో ఏం లేదు. కేరళ కాంగ్రెస్ పార్టీ గురించి అందరూ మాట్లాడింది. మేము అధికారంలోకి రాగానే 46 జీవోను రద్దు చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలను సంవత్సరం లోపే మీకు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, మేము గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతాం అనేసి రకరకాల ప్రలోభాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చౌక్లకు వచ్చి మీ చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూట్లకు వచ్చి దాన్ని ఇక్కడ నాయకుల పరపతి చెల్లుతుందో లేదో అని చెప్పేసి వీళ్ళ ముఖాలు చూసి ఎవడన్నా నమ్ముతాడో లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని పట్టుకొచ్చి నమ్మించిండ్రు. నమ్మిస్తాగానే నిజంగా ఏమైంది, వీళ్ళ ముఖాలు చూసి ఎవడు నమ్ముతాడు, ఢిల్లీకి వెళ్ళి పెద్ద మనిషి కొడుకు వచ్చిండు కదా, లేకుంటే పెద్ద మనిషి మనవడు వచ్చిండు కదా అనేసి నమ్మిండ్రు మీరంతా. నమ్మి మేము ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు నేను కూడా ఒక రైతు బిడ్డను, నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి విద్యార్థిని, నేను కూడా యూనివర్సిటీలో మీలాగా చదువుకున్నా కాబట్టి నాకు కూడా రాజకీయాలు ఏం చేసినా కూడా ఒక విద్యార్థిగా అరే మన విద్యార్థులు అందరం కదా అనేటువంటి భావన తప్పకుండా ఈ స్థాయికి వెళ్ళి పోయిన ప్రతివాడికి ఎవరికైనా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అయితే మేము గ్రామాలలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఊర్లో అన్న ఈసారిగా ఇక ఏమనుకోకుండ్రి, మేము ఊర్లో తల్లిదండ్రులను అడుగుతేనేమో ఇక బిడ్డ ఇది ఒక్కసారి మా మనవడు ఎంబడి పడుతుండు, మా కొడుకు ఎంబడి పడుతుండు, మా తమ్ముడు ఎంబడి పడుతుండు, మా చెల్లెకి జాబ్ రావాలి, ఈసారి మాత్రం మేము ఒక్కసారికి మాకు అవకాశం ఏంటి, మేము గట్టి ఏదలుచుకున్నాం అనేసి ప్రతి గ్రామాలలో కార్యకర్తలు తిరగలే. వాళ్ళు అనుకుంటుండొచ్చు వాళ్ళ కార్యకర్తలతో గెలిచినామని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో గెలవలే, కేవలం నిరుద్యోగుల బ్యాచ్తోని మాత్రమే వాళ్ళ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణి అవలంబిస్తూ ఉన్నది. అధికారంలోకి రావడానికి ముందేమో ఎన్ని అవసరమైతాయో అసలే అంటే ఒక మ్యాజిక్, ఎన్ని అవసరమైతే ఎన్ని విషయాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పిండ్రు. ఇక ఇది అది రాదుగా చూమంతర్ అంతా చేసిండ్రు. ఇక అలీబాబా అద్భుత దీపం అంతా సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం ఏంటిదో మనందరికీ తెలుసు. సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఏదైతే మనకు నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పి మన కూడా ఎలక్షన్స్లో మన పాత్రని ఏకగ్రీవంగా మనం అక్కడ పార్టిసిపేట్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు మేము ఏకదాటిగా భర్తీ చేయడం జరుగుతుంది, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయడం జరుగుతుంది, మీకు ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి పోస్టుల పెంపకం కూడా జరుగుతుంది, సమయం కూడా కావలసినంత ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. వాటికి కట్టుబడి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. టైం కూడా వాళ్ళకు ఉన్నటువంటి టైము, అర్హత, వయస్సు అన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళు రాజకీయాలకు ఎదురొడ్డి మరి వ్యక్తితో కాకుండా వ్యవస్థతోటి పోరాడవలసినటువంటి సందర్భంలో కూడా వారు ఓపికతో పోరాడారు ఇన్ని రోజులు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనం ఆశించినటువంటి డిమాండ్లు ఏవైతే గ్రూప్ 1 1:100 కావాలి, గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి, సమయం ఇవ్వాలి, డేట్లు ఎక్స్టెండ్ చేయాలి, మిగతా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా సమయం ఇవ్వాలి,
గవర్నమెంట్ ఏదైతే ఉందో సార్, మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటిది అంటే, ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి మధ్యలో మినిమం 45 డేస్ టైం ఉండాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ చూసుకుంటే కనీసం 30 రోజుల సమయం కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది కొత్త విద్యార్థులకి. మరి గవర్నమెంట్ దృష్టికి పోయినటువంటి విషయాలు, కొన్ని ఇంటెలిజెన్స్ సమాచారం ఏంటిదంటే, మేము ఇప్పుడు ఎన్ని పోస్టులు పెంచినా కూడా అది బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ ఖాతాలో పోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పోస్టులు ఇచ్చింది అనేది కూడా ఎవరూ చూడట్లేదు, అది మరుగున పడిపోతుంది అనేటువంటి ప్రధాన డిమాండ్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి వెళ్ళడం జరిగిందని తెలుస్తూ ఉంది. కానీ ఒక విషయం మీరు ఆలోచించండి సార్, మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి పోస్టులు పెంచినా కూడా అప్పుడు నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పోరాడినటువంటి నిరుద్యోగుల అర్హతకు మించి వాళ్ళ వయసు అయిపోవడం జరుగుతుంది. అర్హత కూడా వాళ్ళకు ఉండదు. ఇన్ని రోజులు పోరాడి చదివేటువంటి సమయం కూడా వాళ్ళకు ఉండదు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి హామీలు తప్పకుండా నెరవేర్చాలి. ఏదైతే ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర వహించినటువంటి నిరుద్యోగులను ఈరోజు దిశానిర్దేశనం చేసి ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఆటపాటలో కావచ్చు, విద్యార్థులను ముందుండి నడిపిస్తున్నటువంటి ఎందరో ఉద్యమకారులకు భుజాలపైన ఈ బాధ్యత ఉందని మేము గుర్తు చేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ. వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. అయితే ప్రధానంగా ఈరోజు 1:100 అనే ఇష్యూ ఎంత బర్నింగ్ ఇష్యూ అంటే, సార్ మొన్న మహేందర్ రెడ్డి గారి దగ్గరికి పోతే ఏమన్నాడంటే, యూపీఎస్సీ 1:15 కదా ఇచ్చేది, నేను 1:50 ఇస్తున్నా అన్నాడు. మరి యూపీఎస్సీ లాగా వీళ్ళు ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తున్నారా సార్? యూపీఎస్సీ లాగా ప్రతి సంవత్సరము 10 ఇయర్స్ అయింది, ప్రతి సంవత్సరం 100 పోస్టులు ఫిల్ చేసినా కూడా ఈ పాటికి 1000 గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు జరిగేవి. కానీ ఇంతవరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక డైరెక్ట్ డిఎస్పీ లేడు, ఒక డైరెక్ట్ ఆర్డీఓ లేడు, ఒక డైరెక్ట్ డిప్యూటీ కలెక్టర్ లేడు ఇంతవరకు కూడా. మహేందర్ రెడ్డి ఏమంటారంటే, మీకు 1:50 కదా ఇచ్చేదంటే, మరి 10 సంవత్సరం క్యాలెండర్స్లే కానీ అడిగితే మమ్మల్ని బయటికి పంపించేస్తున్నాడు. అయితే ఇదే 1:100 విషయం మీద బట్టి విక్రమార్క గారేమో సిఎల్పి ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, మొన్న ఆయన దగ్గరికి పోతే తీసి పడేసినట్టు మాట్లాడుతున్నాడు. ఇదే ప్రెస్ క్లబ్లో ఇదే సీట్లో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీకు జనవరి 1, 2024 నుంచి జనవరి 31, 2024 వరకు, అంటే 365 డేస్ లోపల 2 లక్షల పోస్టులు ఫిల్ చేస్తామని బల్లగుద్ది చెప్పిండు. ఇప్పుడేమో మాట్లాడితే ఢిల్లీకి పోతున్నాడు. కనీసం ఇంటి ముందులకు వచ్చిన గురుకుల పిల్లల్ని కూడా కలిసే ఆయనకి టైం లేకుండా పోయింది. ఇక్కడ ప్రధానంగా 1:100 రేషియో అనేది సార్, చాలామంది విద్యార్థులు ఏ రకంగా నష్టపోతున్నారంటే, 2014, 15, 16, 17 ఈ ఇయర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి టైం లిమిట్, ఏజ్ లిమిట్ అనేది దాటిపోతుంది సార్. అదే 2024 వరకు ఆల్రెడీ వాళ్ళు దాటేసి ఉన్నారు సార్. వాళ్ళకి ఇప్పుడు కనీసం ప్రిలిమ్స్ కాకుండా మెయిన్స్ అన్న రాసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలంటే 100% 1:100 రేషియో ఉంటుంది సార్. ఎందుకంటే ఇంకొకటి, క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు మెయిన్స్ రాయారు సార్. రాసినా కూడా అంతే క్రెడిబిలిటీ, అంతే ఇంపాక్ట్. సీరియస్గా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి వాళ్ళ గ్రూప్ 1 1:100 రేషియో అనేది చాలా చాలా న్యాయబద్ధమైన డిమాండ్ సార్. ఎందుకంటే 2 సార్లు ఆల్రెడీ, ఒకసారి పేపర్ లీక్ అవ్వడం, ఒకసారి బయోమెట్రిక్ లేక జస్ట్ 1 crore అమౌంట్ ఆఫ్ రూపీస్ లేక పోయినసారి జనార్దన్ రెడ్డి ఆ పేపర్ క్యాన్సిల్ చేయడం జరిగింది సార్, హైకోర్టులో ఇష్యూ రేజ్ చేస్తే. అయితే 2 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు థర్డ్ టైం ఈసారి ప్రిలిమ్స్ కొంతమంది క్వాలిఫై అవుతున్నారు, కొంతమంది క్వాలిఫై అవ్వలేకపోతున్నారు. మరి 2 సార్లు క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు మెయిన్స్ రాయాలంటే ఎట్లా సార్? కాబట్టి 100% 1:100 రేషియో అనేది న్యాయబద్ధమైన డిమాండ్. వి రిక్వెస్ట్ ద హానరబుల్ గవర్నమెంట్, శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ్ ఆల్సో మహేందర్ రెడ్డి గారు, టీజీపీఎస్ చైర్మన్, టు ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ రిక్వెస్ట్ అండ్ 1:100 రేషియో దయచేసి తీయమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. గత సంవత్సరం 2023 అక్టోబర్ 1 నాడు ఇదే వేదిక మీద గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పడం జరిగింది. ప్రజాపాలన అనే పేరు చెప్పారు. ప్రజాపాలన అనే పేరుకు ప్రభుత్వం ఫిలప్ చేసిన ఉద్యోగాలకు సంబంధమే లేదు. అధికారంలో ఇప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఇప్పుడు ఒక మాట. ఇది కరెక్ట్ కాదు. గ్రూప్ 3 పోస్టులు 3 పోస్టులు కేవలం మేము సపరేట్ నోటిఫికేషన్ ఇస్తే మా ప్రభుత్వానికి మాత్రమే పేరు రావాలని చెప్పేసి ఆ విధంగా ఆలోచిస్తూ అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వీరు పోస్టులు జనవరిలో వేస్తే నోటిఫికేషన్ వస్తే మళ్ళీ అది నోటిఫికేషన్ వచ్చే వరకు మార్చి లేదా ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ వచ్చేసరికి మళ్ళీ ఆగస్టు మళ్ళీ సెప్టెంబర్ వరకు వెళ్ళిపోతుంది. అంటే ఆ సమయం వరకు నిరుద్యోగులు అశోక్ నగర్లో, దిల్సునగర్లో ఇక్కడనే వెయిట్ చేయాలా? అంటే మీకు ఏదైనా ఎలక్షన్ ఉంటే మునుగోడు కానీ, హుజరాబాద్ కానీ ఉప ఎన్నిక ఉంటే మీరు విత్ ఇన్ 6 months లోపల ఫిల్ చేస్తారు.
మరి నిరుద్యోగుల బాధను ఎందుకు పట్టించుకోరు? కాబట్టి ఈ వేదిక పక్షాన నిరుద్యోగుల పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం వీలైనంత త్వరగా 2-3 పోస్టులు పెంచాలి. అదేవిధంగా గ్రూప్ 1:100 పెంచాలి. థ్యాంక్ యూ. నీళ్లు నిధులు నియామకాల కోసం నిజానికి మేము ఉస్మానియా జేఏసీ స్టార్ట్ చేసేటప్పటికి మా విఠల్ అన్న కావచ్చు, మా పృథ్వీ అన్న కావచ్చు, నిజంగా మాకు గ్రూప్ 1 నోటిఫికేషను వస్తే తెలంగాణ సాధించుకున్నాక వస్తే ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఆర్డీఓలో డిఎస్పీలో అవుతామని కలలు కానీ అలా ఉద్యమాలు చేసినాం. నిజంగా ఆ రోజు కొట్లాడింది మేము ఉస్మానియా జేఏసీ. అప్పుడు మంచి ఫామ్లో ఉన్నాం. మీ భాషలో చెప్పాలంటే మీలాగా 24/7 పుస్తకాలతోటి కుస్తీ పడుతున్నాం. కానీ తెలంగాణ సాధించుకున్న తరువాత సాధించుకొని దాదాపుగా 12 సంవత్సరాల వరకు కూడా దౌర్భాగ్యం ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలేదు. ఎంత దౌర్భాగ్యం అంటే 33 జిల్లాలు ఏర్పాటైనప్పటికీ రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. అలాంటిది మరి పెద్ద స్థాయిలో గ్రూప్ 1 జిల్లా స్థాయిలో టాప్ పోస్టులన్నీ కూడా ఎందుకు నింపలేదంటే గత ప్రభుత్వం ఆ పోస్టులు నింపినట్టయితే మాలాంటి ఉద్యమకారులందరం కూడా పెద్ద పెద్ద పోస్టులకు వచ్చేవాళ్ళం. ఏంటంటే ఈ 10 సంవత్సరాలు తాత్సారం చేయడం వల్ల మాలాంటి వాళ్ళకు అసలు ఆ ఉద్యోగాలు చదివే వయో పరిమితి కూడా దాటిపోయింది. అసలు కొట్లాడింది ఉద్యోగాల కోసం. అలా ఉస్మానియా జేఏసీ పెట్టి పెద్ద ఎత్తున కూడా కొట్లాడింది. నీళ్లు నిధులు నియామకాలలో భాగంగా ఉద్యోగాల కోసం కొట్లాడినాం. నిజానికి నేను 2011లో గ్రూప్ 1 మెయిన్స్ ఉస్మానియా జేఏసీలో ఉండి రాసిన ఒకే ఒక అభ్యర్థి నేను. ఉస్మానియా జేఏసీలో ఉద్యమం చేస్తూ గ్రూప్ 1 మెయిన్స్ రాయడం జరిగింది నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 లాంటి ఉద్యోగానికి నోటిఫికేషన్ రాలేదు, ఉద్యోగాల నియామకాలు జరగలేదు. అంటే మన లక్ష్యం ఎటువైపు పోయింది? మన లక్ష్యం, మనం పోరాటం చేసిన స్ఫూర్తి ఎటువైపు పోయింది? ఎవరి పాలైంది? ఒక 10 సంవత్సరాలు దొరగారు ఎలదీసిండు, అటో ఇటో కిందనో మీదనో పడి 10 సంవత్సరాలు దొరవారు వస్తున్నావు ఇక వస్తున్నాయి 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. 10 సంవత్సరాల తర్వాత ఇక మనం ఏందో చూపించినాం, దొరవారిని ఫామ్ హౌస్కు పంపించినాం. మరి వచ్చిన ప్రభుత్వం గతంలో మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మేనిఫెస్టోతోటి ముందుకు వచ్చింది. ఆ భారీ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎప్పటి వరకు నింపుతానంటే జూన్ 2వ తారీఖు వరకు నింపుతామని చెప్పి వాళ్ళు ప్రమాణం చేయడం అనేది వాళ్ళ ఎజెండాలో కూడా చెప్పడం జరిగింది. కానీ మరి ఎందుకు ఆ దిశగా ఈ ప్రయత్నాలు జరగట్లేదు? అంటే నిరుద్యోగులు అంటే మీకు చులకన భావమా? అంటే నిరుద్యోగులందరినీ కూడా ఏరు దాటినాక బోడమలన్న టైపు వదిలేస్తే వాళ్ళ దారిన వాళ్ళే పోతారన్న ఒక రకమైన మీలో అది ఉందని ఈ ప్రభుత్వాలను అడగదలుచుకున్నాం మేము. నిజానికి నిరుద్యోగులు అలా ఉరకమంటే ఉరికినాం, దూకమంటే దూకినాం, సావమంటే చచ్చినాం. ఆత్మ బలిదానాలు చేసుకుంది ఉస్మానియా విద్యార్థులు, కాకతీయ విద్యార్థులు. అలా పోరాటాలు చేసింది ఉస్మానియా కాకతీయ తెలంగాణ ప్రాంతంలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు. అలా రబ్బరు బుల్లెట్లకు, బాష్పవాయు గోళాలకు అలా ఎదురొడ్డి పోరాటం చేసింది మరే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం ఈ ప్రభుత్వాలకు అలవాటైపోయింది. మరి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలనంటే ఓటు అనే వజ్రాయుధం మన చేతులుంది. ఇందాక ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తూ ఒక మాట కోట్ చేసి, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు మన చేతుల్లో ఉన్న వజ్రాయుధాన్ని కూడా వాడుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. దాదాపుగా 32,000 అన్న చెల్లుబాటు గాంధీ 32,000 ఓట్లు వేయడం రాలే మనకు. అంటే 32,000 ఓట్లు కూడా మనం వినియోగించుకోలేని పరిస్థితిలో ఇవాళ నిరుద్యోగ లోకం. అయితే దాదాపుగా గత జూలైలో ఏదైతే 2023 జూలైలో స్టార్ట్ చేశామో ఇప్పటి వరకు ఇదే పరిస్థితి. అప్పుడు గురుకుల అండ్ గ్రూప్ 2 కూడా దగ్గర ఒకటే నెలలో మెయిన్స్ అప్పుడే అయింది, ప్రిలిమ్స్ అప్పుడే అయింది. గ్రూప్ 1కి గురుకుల ఉంది, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది అదే మంత్లో. వాయిదా వేయమని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా మమ్మల్ని తెప్పించుకున్నారు. కనీసం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేకపోతుండే. ఇంకా ఇదంతా సమస్య కాదని చెప్పేసి బయటకు వచ్చే పరిస్థితి. దాదాపుగా ఎంత నిర్బంధించినా, ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని బెదిరింపులు చేసినా 10,000 మంది రోడ్లు ఎక్కితే
అదొక మిలియన్ మార్చ్ని తలపించింది. ఆ యొక్క వచ్చిన ఊపు ఏదైతే ఉందో గ్రూప్ 2 పోస్ట్పోన్ మూమెంటు, తర్వాత డిఎస్సి వాళ్ళకి ఇన్స్పైర్ అయింది. తర్వాత ప్రవళిక ఏదైతే సూసైడ్ చేసుకుందో ఒక నిరుద్యోగ సోదరి, ఆమె చనిపోయినప్పుడు కూడా అదే స్థాయిలో రోడ్ల మీద భారీ సంఖ్యలో వేలాదిగా తరలివచ్చిర్రు. అంటే ఒక్కసారిగా స్టార్ట్ అయిన మూమెంటు ఒక వేవ్ క్రియేట్ చేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చేసింది. దయచేసి ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రహించాలి. అప్పుడైతే పరిస్థితి ఉందో 10,000 మంది రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏదైతే ఒక ఏర్పడిందో సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు అదే పరిస్థితి దాపురించింది. ఇప్పుడు నేను గ్రూప్ 2 చదువుకుంటున్నా, నాకు సేమ్ డిఎస్సి క్వాలిఫై, నాకు డిఎస్సి ఉంది. 1 వీక్ గ్యాప్లోనే 2 ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు జస్ట్ 1 వీకే ఉంది. ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డితో గారితో సహా కాంగ్రెస్ పెద్దలు అందరూ మాట ఇచ్చారు, మాకు పరీక్షకు వ్యవధి ఉండాలి, అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు ఉండాలని చెప్పేసి ఆనాడు వాళ్ళందరూ చెప్పారు. ఇదే వేదిక మీద రేవంత్ రెడ్డి గారు తర్వాత తదితర పెద్దలందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది నిరుద్యోగుల మిత్రులు నాతో పాటు ఉన్నారు. మిత్రులారా, ముఖ్యంగా విద్యార్థి మిత్రులారా, వేదిక మీద ఉన్న పెద్దలారా, ఈ తెలంగాణ ఎందుకోసం ఎవరి కోసం అనే అంశాన్ని నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. 2001 నుండి ప్రొఫెసర్ జయశంకర్ గారిని వేసిన 3 ముఖ్యమైన ప్రశ్నలలో నిధులు, నియామకాలు, నీళ్లు. నియామకాల విషయం కూడా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది, జయశంకర్ గారిని అడగడం జరిగింది. 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు, అప్పటికే బ్యాక్లాగ్ పోస్టులు 2,50,000 ఉన్నాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, శ్రీకృష్ణ కమిటీ చెప్పిన మాట. అలాగే నేను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్గా కొట్లాడుతున్న క్రమంలో విద్యార్థి ఉద్యమాన్ని బలపరుస్తూ ఉస్మానియా కేంద్రంగా ఉన్నప్పుడు ప్రతిరోజు కిరణ్ కుమార్ రెడ్డి మాతో మాట్లాడేవాడు. ఎవ్రీడే హోమ్ మినిస్టర్ అప్పుడు ఎవరున్నారు, సబితా ఇంద్రారెడ్డి. ఎవ్రీడే నాతో మాట్లాడేది మేడం. 1 వీక్ ఒక 10 డేస్కి ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడేవాడు. ఎందుకు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక బలమైన ఉద్యమం, విద్యార్థి ఉద్యమం ఉంది, దాన్ని డైవర్ట్ చేయాలి. తెలంగాణ అడ్డుకోనే, మేము ఎవరినైనా అడ్డుకోగలుగుతాం, కేసీఆర్ను డైవర్ట్ చేయగలుగుతాం, కోదండ రామిరెడ్డిని డైవర్ట్ చేయగలుగుతాం. అలాగే రేవంత్ రెడ్డి అంటే సమైక్యవాదే అప్పటికి ఇప్పటికీ. అలాగే దాంబార రాజనరసింహ సమైక్యవాదే అప్పుడు ఇప్పుడు. ఇప్పుడున్న మొత్తం మంత్రివర్గంలో అందరూ సమైక్యవాదులు, తెలంగాణ వాదులు ఎవరు లేరు నాకు తెలిసి. లేదంటే సమైక్యవాదుల మోచేతులు నీళ్ళు తాగిన వాళ్ళే ఉన్నారు. సో 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులే ఉండే. నేను అనేది రెగ్యులర్ పోస్టుల గురించి మాట్లాడతలేను, ఇప్పుడున్న మీరు మాట్లాడుతున్న రెగ్యులర్ పోస్టుల గురించి మాట్లాడతలేను నేను. అసలు ఆ బ్యాక్లాగ్ పోస్టులు ఏమైనాయి? ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అన్ని పోస్టులు ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మరి జనరల్ పోస్టులు ఎన్ని? మరి దాని లెక్క తెలిసిర్రా మీరు? నేను జడ్సన్ అన్నను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఆయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది బాగా యూత్ డిక్లరేషన్ 2 లక్షల బ్యాక్లాగా బ్యాక్లాగ్ పొజిషన్ గురించి మాట్లాడినారు. కానీ 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉండే, అవి ఏమైనాయి, ఎందుకు ఫిలప్ కాలే? దానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా బ్యాక్లాగ్ పోస్టులు గత ప్రభుత్వమే మమ్మల్ని చాలా మోసం చేసిందంటే ఈ ప్రభుత్వం ఇంకా నమ్మక ద్రోహం చేసుకుంటూ వస్తుంది.
మా విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ 326 ప్రకారం ఓట్స్ వేసి గెలిపిస్తే ఈరోజు మా ఉద్యోగాలు ఇవ్వండి అంటే నిరుద్యోగుల్ని కాళ్ళు పట్టుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు. అసలు ఇది ఎక్కడ? గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఎవరైతే మమ్మల్ని ప్రొవొకేషన్ చేసిండ్రో, మమ్మల్ని ఎవరైతే రెచ్చగొట్టిండ్రో వాళ్ళ మీద మేము 420 చీటింగ్ కేసు 399 ప్రకారం డెఫమేషన్ వేసి మళ్ళీ వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము ఇందులోకి లాగుతాం. మేము ఒక్కటే అడుగుతున్నాం సార్, మా పోస్టులు మాకు పెంచండి, మీరు ఇచ్చిన హామీలే మాకు నెరవేర్చండి. మీ పాలన మాకు వద్దు అనేటట్లుగా చేస్తున్నారు. ఏమైపోయినారు? 6 నెలల నుంచి రోడ్లంబడి తిరుగుతున్నాం, కాళ్ళు పట్టుకుంటున్నాం. తెలంగాణ ఆడబిడ్డన అన్నందుకు సిగ్గుచేటుగా భావిస్తున్నా నేను. తెలంగాణలో పుట్టినందుకు మీరు ఇచ్చిన గిఫ్టా సార్ మీరు ఇది? ఒక్కసారి బయటికి రండి, ఏం జరుగుతుందో. ఈరోజు 1:100 చేయండి, గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచండి, డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించమని కోరుతున్నా. ఈ అవకాశం ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారికి, పృథ్వీరాజ్ గారికి, విఠల్ గారికి, అన్న పేరేంటిది, మహేందర్ గారికి, ఇతర జడ్సన్ గారికి, మా యొక్క గౌడ్ సాంబశివ గౌడ్ గారికి అందరికి కూడా నమస్కారం. ఎర్రుళ్ళ శ్రీనివాస్ గారికి అందరికి కూడా నమస్కారాలు. మిత్రులారా, అంటే మూల కారణం ఏంటో మనం తెలుసుకోవాలన్నాడు. కొంత సైంటిఫిక్ స్టడీ అనేది చాలా అవసరం. అంటే నిరుద్యోగం ఎందుకు వస్తున్నది, నిరుద్యోగం ఎలా పరిష్కారం అవుతుంది, దీనికి మూల కారణం ఏంటి అంటే 2-3 విషయాలు ఉన్నాయన్నట్టు. అది మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ప్రతి గవర్నమెంట్కు ఒక బడ్జెట్ ఉంటుంది. 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు ఒక రాష్ట్రం అయితే బడ్జెట్. మనది ఎంతనయ్యా బడ్జెట్? 2,75,000 కోట్లు మన తెలంగాణ బడ్జెట్. ప్రతి రాష్ట్రానికి బడ్జెట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కు చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ ఉంటుంది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 2014 కావచ్చు, 2023 కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. అంటే గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు కావచ్చు. ఎవరితో నేను భేదం లేకుండా మాట్లాడుతున్నా. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ 2.75 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ఎలా ఖర్చు పెట్టాలా ఉంటారు. కానీ మనందరి యొక్క దురదృష్టం అనుకోవచ్చు, లేదా అవినీతితో డబ్బులు సంపాదించేటువంటి ఒక గుణం కావచ్చు. అధికారంలోకి ఎందుకు వచ్చినావు నువ్వు? అధికారంలోకి రావడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యే ఎందుకైనావు నువ్వు? ఎంపీ నువ్వు ఎందుకైనావు? ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఎందుకైనావు నువ్వు? ఫలానా డిపార్ట్మెంట్కు లేక ఫలానా కార్పొరేషన్కు చైర్మన్ ఎందుకైనావంటే అసలు రాజ్యాంగం లేదు, లక్ష్యాలు లేవు, ఒక ఆశయాలు లేవు. భగత్ సింగ్ గుర్తుకు రాడు, చంద్రశేఖర్ ఆజాద్ గుర్తుకు రాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గుర్తుకు రాడు, మహాత్మా గాంధీ గుర్తుకు రాడు. నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగ యువత పక్షాన పోరాటం కొనసాగిస్తున్నటువంటి నా అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు, అదేవిధంగా మీకు మద్దతుగా మాతో పాటు మీ యొక్క ఆశయాలను సాధించడానికి పోరాటం కొనసాగిస్తున్నటువంటి నాతో పాటు వేదిక పంచుకుంటున్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు చాలా విషయాలు ఇక్కడ కూర్చున్నటువంటి సందర్భాలలో చాలా విషయాలు నాకు గుర్తుకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా ఈరోజు ఉద్యమం చేస్తున్నామంటే ఈరోజు ప్రారంభమైనటువంటి ఉద్యమం కాదు. ఇదంతా కూడా ఇదే ప్రెస్ క్లబ్లలో ఆ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు విద్యార్థి నాయకునిగా ఇదే ప్రెస్ క్లబ్లలో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసినప్పుడు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మేము ఇక్కడ పాల్గొన్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మాకంతా నిధులే కాదు, మాకు నియామకాలు కూడా కావాలి. ఒక విద్యార్థిగా, ఒక విద్యార్థి నాయకునిగా, ఒక నిరుద్యోగిగా, అదేవిధంగా ఒక యూనివర్సిటీ విద్యార్థులుగా మేమందరం కూడా పోరాటాలు కొనసాగించడం జరిగింది. కానీ రాజకీయాలు చేస్తూ రాజకీయ నాయకులుగా ఎదిగినటువంటి కొంతమంది వ్యక్తులు, ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు, రాజకీయ పార్టీల యొక్క ప్రస్తావన తేవద్దని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ యొక్క ప్రస్తావన తీసుకురావాలని తెలుసుకోలేదు.
తెలంగాణ పోరాటం ఆంధ్ర వాళ్ళ నుంచి తెలంగాణ రావాలి, తెలంగాణ వచ్చిన తర్వాత నా గడప గడపలో ఉన్నటువంటి అందరికీ కూడా న్యాయం జరగాలి, అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలి, నా కుటుంబాన్ని నేను బాగా చూసుకోవాలనే ఒక నినాదాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఆ నినాదం తీసుకున్నటువంటి సందర్భంలో ఆ రోజు కూడా మేమందరం కూడా పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులమందరం కూడా మేమంతా కూడా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది. దానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నా భవిష్యత్తు ఉన్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకోవడం జరిగింది. ఆ రోజు లాఠీలకు దెబ్బలు తిన్నాం మనం అందరం కూడా, తూటాలకు బలి అయినాం మనమంతా కూడా. అదే ఠాగూర్ ఆడిటోరియంలో ఒక సమావేశం ఏర్పాటు పెట్టినప్పుడు నిస్వార్థంగా నా యొక్క తెలంగాణ రావాలి, నా యొక్క నిరుద్యోగం మొత్తం కూడా రూపుమాపాలని చెప్పేసి ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది అందరూ కూడా. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ఏం జరిగిందని చెప్పేసి మనం అందరం కూడా గమనించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత అందరినీ కూడా పక్కన పెట్టి మిగతా వాళ్ళకు న్యాయం జరిగిందే తప్ప ఏదైతే నిస్వార్థంగా ఎవరైతే పోరాటం చేసిరో మన నిరుద్యోగులకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. అది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా నిరుద్యోగాలకు సంవత్సరంలో అర్థం లేకుండా అర్థవ్యర్థంగా పోస్టులు ఇచ్చి ఎలాంటి సమయ పాలన లేకుండా ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మేము ఎన్నిసార్లు ఎంతమంది మంత్రుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మమ్మల్ని కలవకపోవడం, మేము అక్కడికి పోయి వెయిట్ చేయడం, ఇదేనా మేము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం అని నేను ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. ఒక్కొక్క విద్యార్థి ఇక్కడ మేము ఓట్లు వేపిస్తేనే మీరు ఇవాళ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అట్లాంటి మా కోసం నిరుద్యోగుల కోసం పనిచేస్తామన్న ప్రభుత్వాన్ని ఈరోజు ఎందుకు మేము వెళ్ళిన మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మళ్ళీ ఇన్ని విధాలుగా ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో అర్థం కాని స్థితి. అలాగే మా డిఎస్సి విషయంకి వస్తే ఈరోజు ఒక మినీ సివిల్ సర్వీస్కున్న అట్లాంటి సిలబస్ ఉంది మాకి. అట్లాంటిది నువ్వు మొన్న టెట్టు నీకు అసలు ఎవరే పెట్టమన్నలే, మేము డిమాండ్ చేయలేము. టెట్టు పెట్టి 20,00,000 మంది క్వాలిఫై అయినరు, వాళ్ళకు నువ్వు సమయం ఇవ్వకుండా కేవలం 45 రోజుల్లో మీరు డిఎస్సి ఎగ్జామ్ రాయండి అంటే ఇదే మేనిఫెస్టో మీకు 2 నెలలు కాదు 3 నెలల అవకాశం ఇస్తాము. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా మీరు రాయండి, రాస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఆ సొల్యూషన్. మేము ఏమడుగుతున్నామంటే కేవలం ఒక 2 నెలలు వాయిదా వేసి ఆగస్టులో డిఎస్సి పెట్టండి, లేదా సెప్టెంబర్ మొదటి వారంలో డిఎస్సి నిర్వహించనని సమయాన్ని అడుగుతున్నాం అంతే. ఎందుకంటే ఇందులో చాలామంది డిఎస్సి రాసే వాళ్ళు గ్రూప్ 2 రాస్తారు, గ్రూప్ 2 రాసిన వాళ్ళు గ్రూప్ 3 రాస్తారు. వాళ్ళకు కూడా సిలబస్ పొంతన లేకుండా ఉంది. కావున ఈ డిఎస్సిని ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించి అదే గ్రూప్ 2ను డిసెంబర్లో నిర్వహించవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మేము గత 2 సంవత్సరాల నుండి డిఎస్సి నోటిఫికేషన్ రావాలని బీఆర్ఎస్ గవర్నమెంట్ తోటి కూడా కొట్లాడినాం. ఎన్నో ధర్నాలు చేసినాం. ఏం చేసినా కూడా వాళ్ళు సపోర్ట్ చేయలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిస్తే 25,000 మెగా డిఎస్సి వేస్తాం అని మమ్మల్ని మభ్యపెట్టి మా ఓట్లు దండుకున్నారు. కానీ తీరా చూస్తే లాస్ట్కు 5,089 పోస్టులకు టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వేస్తే దానికి వీళ్ళు 5,973 పోస్టులు మాత్రమే యాడ్ చేసి 11,062 పోస్టులు వేశారు. ఆ పోస్టులు వేసినా కూడా టెట్టు వేయద్దు అన్నా కూడా టెట్టు వేశారు. టెట్టు వేయడంలో ఆందోళన లేదు. కానీ తీరా ఇప్పుడు టెట్టు పాస్ అయిన వాళ్ళు ఒక 20,000 మంది 30,000 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. పేపర్ 2 వాళ్ళు ఒక 50,000 మంది ఉన్నారు. సో వాళ్ళకి చదువుకోవడానికి సమయం ఇవ్వకుండా ఆగరబాగర ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగులందరికీ న్యాయం జరగాలి అంటే దాదాపు ఆగస్టు ఎండింగు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో డిఎస్సి పరీక్షలు పెట్టి ఆ గ్రూప్ 2 కాస్త ఆగస్టు 7, 8 ఉన్న ఎగ్జామ్ని డిసెంబర్లో తీసుకెళ్తే గ్రూప్ 2 అండ్ 3 సిలబస్ సేమ్ కాబట్టి చదువుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కంపల్సరీ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ మిత్రులందరికీ ఒక చిన్న విషయాన్ని గుర్తించదలుచుకున్నాను నేను. అన్న, మేము ఇక్కడ వచ్చింది గతం గురించి మాట్లాడడం కాదన్న, ఈరోజు వర్తమానం గురించి మాట్లాడడానికి వచ్చినాము, భవిష్యత్తు గురించి మాట్లాడడానికి వచ్చినాము. అది మేము ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, దాని మీదనే మా యుద్ధం, దాని మీదనే మా ఈ ప్రయత్నం. సో దయచేసి మేము ఇప్పుడు ఫైట్ చేసే మొత్తం గవర్నమెంట్కే. సో కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మాట్లాడానా